డాక్టర్ గారు సాధారణంగా ఎండాకాలంలో కానీ, ఏ కాలంలో అయినా గానీ సన్ స్క్రీన్ అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. బట్ భారత్‌లో ఆల్‌మోస్ట్ కేవలం 15% మందే వాడుతున్నారని చెప్పేసి కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. సో, సన్ స్క్రీన్ యొక్క ప్రాధాన్యత ఏంటి? అసలు సన్ స్క్రీన్‌ని ఎలా ఎంపిక చేసుకోవాలి? సో, ఒకటి ఈ మధ్యన డెఫినెట్‌లీ అవేర్‌నెస్ పెరుగుతోందండి సన్ స్క్రీన్ గురించి. సో, చాలా వరకు ఐ హోప్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఇంకా వాడకం అనేది పెరుగుతుంది. సో, మనకి సన్ స్క్రీన్ వచ్చేసి వెస్టర్న్ కంట్రీస్‌లో సన్ స్క్రీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ వైట్ స్కిన్‌కి ఎక్కువ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మెలనోమా కావచ్చు, లేదంటే బేసిల్ సెల్ కార్సినోమా కావచ్చు. సో, ఈ క్యాన్సర్‌ని ఆపడం కోసం వాళ్ళకి సన్ స్క్రీన్ మ్యాండేటరీ. వేరస్ మన స్కిన్‌కి మనం సన్ స్క్రీన్ వాడాల్సింది అలాంటి మేజర్ ఇష్యూస్‌ని అవాయిడ్ చేసుకోవడానికి కాదు. బట్ ఈ ఎండ వల్ల మన స్కిన్ అనేది త్వరగా ముడతలు పడడం, పిగ్మెంటేషన్ రావడం, ఏజింగ్‌కి గురవ్వడం ఇవన్నీ జరుగుతాయి. సో, ఇవి మనం ముందర నుంచే సన్ స్క్రీన్ అలవాటు చేసుకొని రెగ్యులర్‌గా వాడుకుంటే మన ఏజింగ్ అనేది కొంచెం స్లో చేసుకోవచ్చు. సో, మన ఇండియన్ స్కిన్‌కి సన్ స్క్రీన్ అవసరం అనేది మెయిన్‌లీ ఏజింగ్‌ని, పిగ్మెంటేషన్‌ని, టాన్‌ని తగ్గించుకోవడానికి. బట్ నాట్ టు అవాయిడ్ క్యాన్సర్స్ అట్లా కాదు. సన్ స్క్రీన్ అనేది ఏ ఏజ్ నుంచి వాడాలని చాలామంది అడుగుతారు నన్ను. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో యూజువల్లీ చాలామంది ఏంటంటే ఈవెన్ బికాజ్ వెస్టర్న్ కంట్రీస్‌లో వాళ్ళు బేబీస్ నుంచి స్టార్ట్ చేసేస్తారు. బట్ మనకి క్యాన్సర్ అనేది మేజర్ ఇష్యూ కాదు కాబట్టి స్కిన్ క్యాన్సర్ అనేది. సో, నేనైతే ఒక 4-5 ఇయర్స్ వచ్చాక ఆర్ ఈవెన్ బిఫోర్ దట్ 6 మంత్స్ వరకు అసలు వాడకూడదండి. ఓవర్ 6 మంత్స్ ఆఫ్ ఏజ్ ఇఫ్ ఎట్ ఆల్ ఏమన్నా బాగా ఎండలోకి తీసుకెళ్తున్నారు అంటే మినరల్ సన్ స్క్రీన్స్ అనేవి బేబీ సేఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. అందులో కెమికల్స్ లేనివి. అవి వాడుకోవచ్చు. ఒక 5 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ దాటాక ఏదన్నా బీచ్ వెకేషన్‌కెళ్తున్నారు ఆర్ ఎండలో ఆడుతున్నారు 2, 3 గంటల పాటు ఆర్ ఎండ వల్ల తెల్ల మచ్చలు మొఖం మీద వస్తున్నాయి, లేదంటే చిన్న చిన్న ర్యాషెస్ వస్తున్నాయి అన్నప్పుడు వాడుకోవచ్చు. బట్ ఐడియల్లీ ఒక టీనేజ్ తర్వాత నుంచి రెగ్యులర్‌గా స్కూల్‌కెళ్తున్నప్పుడో, కాలేజ్‌కెళ్తున్నప్పుడో వాడుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. సో, అది యూజువల్లీ నేను అడ్వైస్ చేసేది. ఇందులో మల్టిపుల్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంటాయి. బట్ సేఫ్టీ వైస్ అన్నిటి వైస్ చూసుకుంటే ఇలాగా వాడుకోవచ్చు. సన్ స్క్రీను మీరు అంటే కాలేజ్‌కి వెళ్ళేటప్పటి నుంచి పెట్టుకుంటే బావుంటుందని చెప్పేసి అంటున్నారు. సో, చిన్న పిల్లలకి కొద్దిగా అంటే బిఫోర్ 6 మంత్స్ అవాయిడ్ చేస్తే బావుంటదని చెప్తున్నారు. సో, అయితే మేడం అంటే ఎటువంటి సన్ స్క్రీన్‌ను ఎంపిక చేసుకోవాలనే మీద ఒక పెద్ద క్వెషన్ నడుస్తుంది. సో, మీరిచ్చే అంటే యాస్ ఎ ప్రముఖ డెర్మటాలజిస్ట్‌గా ఎటువంటి సన్ స్క్రీన్‌ను ఎవరు ఎంచుకోవాలి? ఆడ, మగ తేడా ఏమైనా ఉందా? సో, అందులో ఎస్‌పీఎఫ్ అంటాము, 4+ అంటాము ఇవన్నీ ఉన్నాయి గదా! దాని గురించి వివరిస్తారు. సో, మనం సన్ స్క్రీన్‌లో ఫస్ట్ మెయిన్ చూసేది ఎస్‌పీఎఫ్ అనేది ఎప్పటినుంచో వస్తా ఉందండి. ఎస్‌పీఎఫ్ అనేది సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. ఎండలో ఉన్న అల్ట్రావైలెట్ బీ రేస్‌కి మనం ఆ సన్ స్క్రీన్ ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది అనేది ఆ ఫ్యాక్టర్ చెప్తుంది మనకి. సో, అది మనకి క్యాన్సర్ ప్రొటెక్షన్‌కి అవసరం. ఐడియల్లీ 50+ ఉండాలి. ఎస్పెషల్లీ సమ్మర్‌లో. వేరస్ ఈ 4+ సైన్స్ అనేవి అల్ట్రావైలెట్ ఏ ఫ్యాక్టర్ నుంచి ప్రొటెక్ట్ చేసే దాని మెజర్‌మెంట్ అనమాట. సో, అది మనని టాన్ నుంచి, సన్‌బర్న్ నుంచి కాపాడుతుంది. అది 3-4+ మినిమమ్ ఉండాలి. సో, మనం సన్ స్క్రీన్ ఎంపిక చేసుకునేటప్పుడు ఎస్‌పీఎఫ్, పీఏ ఫ్యాక్టర్ చూసుకోవాలి. తర్వాత దాని బేస్ అంటే అది క్రీమా, లోషనా, జెల్లా ఏంటనేది కూడా మన స్కిన్ టైప్‌ని బట్టి చూసుకోవాలి. సో, బాగా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు క్రీమ్ ఆర్ లోషన్ టైప్ వాడుకోవచ్చు. వేరస్ కొంచెం ఆయిలీ స్కిన్, పింపుల్ ప్రోన్ స్కిన్ ఉన్నవాళ్ళు జెల్ టైప్ సన్ స్క్రీన్ ఎంపిక చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు పింపుల్స్ వచ్చే తత్వం ఉంటే నాన్ కొమడోజెనిక్ సన్ స్క్రీన్సే తీసుకోవాలండి. కొన్ని సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే క్లాగ్ చేయడం, పింపుల్స్ ఎక్కువ రావడం ఉంటాయి. సో, అలా కాకుండా నాన్ కొమడోజెనిక్ సన్ స్క్రీన్స్ తీసుకోవాలి. అండ్ మినరలా సన్ స్క్రీన్ కెమికల్ సన్ స్క్రీనా అనే టాపిక్‌కొస్తే పిల్లల వరకు అండ్ ఆల్మోస్ట్ టీనేజ్ వరకు కూడా మినరల్ సన్ స్క్రీన్ అయితేనే బెటర్ అండి. బికాజ్ అందులో కెమికల్ ఫిల్టర్స్ తక్కువ ఉంటాయి. బాడీలోకి అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వైస్ కూడా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ మనం ఏమన్నా చూసుకోవాలన్నా కూడా తక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళకి వచ్చేసరికి స్కిన్ టైప్‌ని బట్టి పింపుల్స్ వస్తున్నాయా లేదా, డ్రై ఉందా లేదా దాన్ని బట్టి కెమికల్ ఫిల్టర్స్ ఆర్ ఓకే. బాడీకి రాసుకునే సన్ స్క్రీన్ ప్రిఫరబ్లీ మినరల్ సన్ స్క్రీన్ అయితే బెటర్ అండి. అంటే మేడం సాధారణంగా ముఖ్యంగా అమ్మాయిల విషయానికొస్తే సో, వాళ్ళు ఫౌండేషన్ అని, సీరమ్స్ అని, మిగతా మేకప్ కోసం రకరకాలు వాడుతుంటారు. సో, వారు అంటే ఎప్పుడు సన్ స్క్రీన్ వాడాలి? అంటే యాస్ ఎ ఫైనల్ లేయర్ సో, వాడినప్పుడు మిగతావి వాడొచ్చా? వాడకూడదా? ఎటువంటివి వాడొచ్చు? ఎటువంటివి వాడకూడదు? సో, లేయరింగ్ విషయానికొస్తే సన్ స్క్రీన్ షుడ్ ఆల్వేస్ బి ద లాస్ట్ లేయర్ అండి. ఓకే. సో, మామూలుగా ఇప్పుడు సీరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ 3 వాడేట్టయితే అదే ఆర్డర్‌లో వాడాలి. ఫేస్ వాష్ చేశాక ఫస్ట్ సీరమ్ పెట్టాలి. సీరమ్ పైన మాయిశ్చరైజర్, మాయిశ్చరైజర్ పైన సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ పైన ఇఫ్ ఎట్ ఆల్ అవసరమైతే కొంచెం మినరల్ పౌడర్ ఆర్ కాంపాక్ట్ పౌడర్ వేసుకోవచ్చు. ఆర్ మేకప్ రెగ్యులర్‌గా వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు కూడా సన్ స్క్రీన్ పైననే మేకప్ వేసుకోవడం బెటర్ అండి. ఓకే.
ఇంకొకటి డౌట్ మేడం, ఆయన సాధారణంగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ అవసరం లేదు అని అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? దీని గురించి వివరిస్తారు. లేదండి. సన్ స్క్రీన్‌కి, ఆయిలీనెస్‌కి సంబంధమే లేదు అసలు. మనకి మాయిశ్చరైజర్ ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు అవసరం లేదు. ఓకే. బికాజ్ ఆల్రెడీ మన నేచురల్ ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ పైన మనం మాయిశ్చరైజర్ రాస్తే జిడ్డు అయిపోతుంది కాబట్టి. అందులో కూడా లైట్ వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ సమ్మర్‌లో పగటిపూట అవసరం అప్లై చేయకపోయినా దట్స్ ఓకే. బట్ సన్ స్క్రీన్ అనేది మనకి మోర్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద సన్ కాబట్టి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ట్యాన్ అవుతారు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి సన్ బర్న్స్ రావచ్చు. సో దానికి మనం సన్ స్క్రీన్ ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా అప్లై చేసుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.